సోషల్ మీడియా ఎక్స్గా పోస్ట్ చేశారు. ఢిల్లీ పేలుళ్ల ఘటన తనని బాధకు గురి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రమాదంపై అమిత్ షాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇన్ఫర్మేషన్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు అడిగి తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కండోలెన్సెస్ టు దోస్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah and other officials అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి, అంటే ఆ బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్న హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. బాధితులను పరామర్శించిన తర్వాత ఘటనా ప్రదేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించగా 30 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ దాడి ఘటనకు సంబంధించి సమాచారం అందిందో అక్కడికి సంబంధిత ఫోర్సెస్ చేరుకున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఘటనా ప్రదేశానికి సంబంధించి ఎర్రకోట దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ బ్లాస్ట్ జరిగిందంటూ కూడా కేంద్ర హోంమంత్రి చెప్పుకొచ్చారు. పేలుడు జరగగానే 10 నిమిషాల్లో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతుందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యి ఆ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం. హైదరాబాద్ లో కూడా అలర్ట్ అయ్యారు. ఇటు పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సందర్భం. బైపోల్తో పాటు ఢిల్లీ పేరు నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ నెలకొంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఢిల్లీలో జరిగిన ఘటన తర్వాత హైదరాబాద్ లో ఎటువంటి అలర్ట్ ఉంది? రాజేంద్ర నగర్ లో తనిఖీలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతోంది? రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ సిటీలో చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోట, మక్కా మసీద్, కోటి, అబేడ్స్, గోకుల్ చాట్, అన్ని మెట్రో స్టేషన్ దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్స్ లో కూడా అలర్ట్ నెలకొంది. రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పదంగా వస్తువులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, మనుషులు కనిపిస్తే వెంటనే వాళ్ళని ఆపి తనిఖీలు చేయడం జరుగుతోంది. రాజేంద్ర నగర్లో ప్రస్తుతం సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అక్కడ వెహికల్స్ ని ఆపి వాటిని పరిశీలించి తనిఖీ చేసిన తర్వాత వాటిని అక్కడి నుంచి పంపిస్తున్న నేపథ్యం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంది హైదరాబాద్ లో? ఎందుకంటే నిన్న గుజరాత్ లో ఏబిఎస్ పోలీసులు హైదరాబాద్ కు సంబంధించినటువంటి రాయన్ నగర్ లో నివాసం ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు కాబట్టి కాస్త హైలైట్ జారీ చేశారు. ముఖ్యంగా రేపు ఉప ఎన్నిక ఉంది, యూనియన్స్ ఉప ఎన్నిక. అందులో భాగంగా కాస్త ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్ లో తనిఖీలు చేస్తా ఉన్నారు. బస్సుల్లో కూడా లోపలికి వెళ్లి బస్సుల కూడా అనుమానం ఉన్న దగ్గర బస్సులో కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎంజీబీఎస్, జేబీఎస్ రద్దీ ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే 100కి డయల్ చేయాలి అనేటువంటి సిపి సజ్జనార్ ఇప్పటికే సూచించారు. ఈ హైదరాబాద్ హై అలర్ట్ లో అనేక చోట్ల టికెటింగ్ నడుస్తా ఉంది పోలీసులకు సంబంధించి. దాంతో పాటు రిస్కింగ్ నడుస్తా ఉంది. వాహనాల తనిఖీ కొనసాగుతా ఉంది. ఢిల్లీ పోలీసులతో కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖకు సంబంధించి మాట్లాడుతా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా హైదరాబాద్ కూడా హై అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. ఈవీఎంలు వెళ్ళాయి. సో యూనియన్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు రాజకీయ దీని మీద ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో భద్రత ఉంది. పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి వెంటనే ఇక్కడ హై అలర్ట్ జారీ కావడం, గుజరాత్ లో టెర్రరిస్టులు దొరకడం, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు దొరకడంతో, భారీగా పేలుడు పదార్థాలు దొరకడంతో బ్లాస్ట్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడం, అన్నిటి నేపథ్యంలో హై అలర్ట్ జారీ చేశారు. సో ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ చెకింగ్ జరుగుతా ఉంది. ఇదంతా ఈ రోజు రాత్రి మొత్తం చెకింగ్ జరిగే అవకాశం ఉంది.
రేపు పోలింగ్ జరిగేటువంటి కేంద్రాల్లో మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉంది. కేవలం పోలీసుల చెకింగ్ తర్వాత మాత్రమే రేపు వారికి అనుమతి ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హై అలర్ట్ లో ప్రస్తుతం హైదరాబాద్ ఉంది. సచిన్, మధు, ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఎందుకంటే రేపు బైపోల్ కూడా ఉంది కాబట్టి ఈరోజు రాత్రంతా తనిఖీలు జరిపే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతోంది? ఎందుకంటే మెట్రో స్టేషన్స్ అలర్ట్లో ఉన్నాయి, బస్ స్టేషన్స్ అలర్ట్ చేశారు. సో ఎటువంటి జాగ్రత్త చర్యలు ఉపక్రమించిన పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసులు? ఎగ్జాక్ట్లీ దేశంలో ఎక్కడ ఏ మూలన బ్లాస్ట్ జరిగినా, ఎట్లాంటి అటాక్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి గతం మనం చూసాం. నిన్న గుజరాత్ కి సంబంధించినటువంటి టెర్రర్ లింకు హైదరాబాద్ కు రాజీవ్ నగర్ కి సంబంధించినటువంటి మహమ్మద్ సంబంధించినటువంటి వ్యక్తి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కాబట్టి హై అలర్ట్ జారీ చేశారు. ఏ చిన్న ఘటనను కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని అంత పెద్దగా ఈజీగా తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు కేంద్ర హోంశాఖ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి, ఆల్రెడీ ఐబీ నుంచి అన్ని రాష్ట్రాలకు హై అలర్ట్ వెళ్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, తర్వాత రద్దీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్, మెట్రో కానీ, బస్ స్టాండ్స్ కానీ ఎక్కువగా ప్రాణ నష్టం కల్పించడానికి ఇలా ఉగ్రవాద చర్యలు ఉంటాయి. కాబట్టి ఢిల్లీలో జరిగినటువంటి ఎగ్జాక్ట్ బ్లాస్ట్ ఏంటి అనేటువంటి ఇంకా క్లారిటీ రాలేదు. సిఎన్జి బ్లాస్ట్ అని కొంత తెరపైకి వస్తుంది. రన్నింగ్ వెహికల్ బ్లాస్ట్ అయింది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. దాంతో పాటు 5-6 వాహనాలు కాలిపోయినటువంటి పరిస్థితి, చనిపోయారు, చాలా మంది చెరగాతులయ్యారు. అసలు ఎగ్జాక్ట్ బ్లాస్ట్ ఏంటి, నిజంగా కుట్ర కోణం ఉందా, ఉగ్ర కోణం ఉందా లేదా అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం హై అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో చాలా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మొత్తం ఎక్కువ స్థాయిలో దాదాపు 1 కోటికి పైగా జనాభా హైదరాబాద్ లో నివసిస్తుంటారు. రవాణా కోసం మెట్రో, బస్సులు, తర్వాత రైల్వే స్టేషన్స్ ను విరివిగా ఉపయోగిస్తుంటారు. కిక్కిరిసినటువంటి రోడ్లతో ప్రయాణం కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి తోడు ఈరోజు ఆల్రెడీ హైలైట్ ఉండగానే రేపు ఉప ఎన్నిక ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రికే చాలా మంది బస్సుల్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. జూబ్లీ నియోజకవర్గ ఓటర్లు, వివిధ ప్రాంతాల్లో వేరే ప్లేస్ లో ఉన్నవాళ్ళు. సో కాబట్టి విడివిగా చాలా వేగంగా తనిఖీలు చేస్తా ఉన్నారు పోలీసులు. ఒక్కసారి లైన్ లో ఉండి ఆ వెహికల్ ఓనర్ ని ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వెహికల్ కి సంబంధించిన ఓనర్ ని బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.